అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో ఇప్పటిది కాదండి, మొన్న నైట్ది. మా అమ్మ చాలా చేపలు దొరికి వచ్చి తీసుకెళ్ళండి రండి అంటే మా ఆయన వెళ్ళిండండి, తీసుకొచ్చిండు. ఇక చాలా చేపలు, ఇన్ని చేపలు ఏం చేద్దామనేసి కొన్ని కూర వండాం, శుభ్రంగా క్లీన్ చేసేసి. ఇక మిగతాయి మా ఆయన మొత్తం క్లీన్ చేసేసి వీటిని లోన ఉన్న పేగులు మొత్తం తీసేసి ఉరిగడ్డలు కాలుద్దామనేసి ఆయన అయితే ఉరిగడ్డ తీసుకురావడానికి వెళ్ళిండండి. ఇలా ఉరిగడ్డి కింద మందగా వేసి ఇలా ఒక్కొక్కటి పేర్చుతున్నాం. ఉరిగడ్డలో ఇలా ఒక్కొక్కటి పేర్చి మళ్ళీ చేపలు ఇంకా ఉంటే మళ్ళీ గడ్డేస్తాండి. ఇక చాలా చేపలు మా ఎక్కడో చెరువులో చేపలు ఉంటే వెళ్ళారంట మా అమ్మ వాళ్ళు. మా పల్లెటూరులో ఇక ఖాళీ ఉంటే చేపలకి వెళ్తామండి. మేము కూడా వెళ్తాం. నాకు ఇంకా కిన్నెరసాని వాగులో ఫుల్ దొరుకుతాయి, కానీ కిన్నెరసాని వాగు వస్తుంది కదా, మా అమ్మ వాళ్ళు ఇక్కడ చిన్న చెరువు ఉంటే వెళ్ళారంట, చాలా దొరికాయని పంపించింది మా అమ్మ మాకు. ఇలా ఇంకా ఉన్నాయని చేపలు ఇంకా గడ్డేస్తున్నాం అందక పైన, వాటి మీద గడ్డేసి ఇక ఉన్నాయి ఇక్కడ దీని మీద వేస్తా. ఇంకా ఉన్నాయండి చేపలు, వాటిని గడ్డి మీద ఒక్కొక్కటి వేయాలి. ఇక ఉన్న చేపలు ఇలా ఒక్కొక్కటి పేర్చి చాలా చేపలండి మా అమ్మ పంపించింది. అసలు కూర చాలా బాగుంటుందండి. ఇలా ఉరిగడ్డలో కాల్చి ఎండబెట్టి టమాటా చారులో చింతపండు చారులో వేసి కూర వండితే చాలా బాగుంటుంది. కూర కూడా అసలు మేమైతే ఇలాగే చేస్తాం. నాకు తెలియదు అసలు ఇలా చేయాలని. మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది, కూర బాగుండేది అసలు. అలా మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. పెట్టే అస్సలు మండట్లేదండి గడ్డి, కొద్ది మెత్తగా ఉంది ఇక గడ్డి, అస్సలే మండట్లేదు. అగ్గి పెట్టంతా అయిపోతుంది. మా ఆయన తిడుతుండు, అగ్గి పుల్లలని నాకడ చేస్తున్నావు, అక్కడ గడ్డి కాలట్లేదు అనేసి. గడ్డి కొద్దిగా వర్షం వస్తుంది కదా, తడిసి అస్సలు మండట్లేదు. ఇక మా బాబు వచ్చిండు, నీకు రాదు మమ్మీతే అగ్గి పెట్టి నాకు ఇవ్వని మా బాబు వచ్చిండు, కానీ మా బాబు కూడా రాలేదు, వండట్లేదు అసలు ఆ గడ్డి. మా ఆయన లాస్ట్కి మా ఆయన ఇక ఒకటే అగ్గి పుల్లు ఉంటే మా ఆయన మంది చేసిండు. ఇక ఇలా కాలాలి, మందం ఉంది ఇక గడ్డి. కింద నుండి 3 వరుసలు వేసాం కదా, మంచిగా లోన నుండి మంచిగా కాలాలండి. మంచిగా మందగా వేసాం కదా, ఇదంతా కాలిపోవాలి గడ్డి మొత్తం మంచిగా. చూడండి ఫ్రెండ్స్, గడ్డి ఎలా కాలిపోతుందో. చేపలు కూడా మంచిగా కాలుతాయి అందులో లోన. చూడండి మధ్యలో గడ్డి కాలలేదండి, చూడండి చేప ఎలా కాలిందో మంచిగా. చూడండి ఫ్రెండ్స్, చేపలు మొత్తం కాలిపోయింది గడ్డి మొత్తం. చూడండి చేపలు ఎట్లా కాలాయో మంచిగా, బ్లాక్ కలర్లో వచ్చాయి చూడండి మంచిగా కాలి. అవి మంచిగా మన ఎండ కొట్టకపోయినా వర్షం వచ్చినా ఇలా ఇంట్లో మామూలుగా ఇలా కాలవకుండా ఎండబెడితే స్మెల్ వస్తుంది కదా, ఇవి ఎండక
వర్షం వస్తుందని లోన పెడితే ఎండక స్మెల్ వస్తుంది కదా, ఇలా ఎండబెడితే లోన ఫ్యాన్ కింద కూడా ఎండబెట్టుకోవచ్చు. అసలు స్మెల్లే రాదు, ఇంట్లో చేపలు ఉన్నట్టు కూడా తెలియదు, స్మెల్ రాదు, బాగుంటాయండి. అసలు ఫ్యాన్ కింద కూడా ఎండిపోతాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎలా కాలిపోయాయో మంచిగా. ఒక్కొక్కటి తీయాలి, ఇక తీసి ఫ్యాన్ కింద పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి తీయాలి, వీటిని తీసి ఫ్యాన్ కింద పెట్టాలి. ఇక ఎండ అసలే కొట్టట్లేగా, వర్షం వస్తుంది కదండి, ఫ్యాన్ కింద ఎండాలి ఇవిగా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి మంచిగా కాలాయండి గడ్డలో. ఇలా కాల్చి ఎండబెడితే కూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎండిపోయాయి ఇవి. వాళ్ళకి 3 రోజులు అవుతుంది. చూడండి ఎండిపోయాయి, మంచిగా ఫ్యాన్ కింద ఎండబెట్టాం, వర్షం వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇవి ఇక ఈ గడ్డి, ఎండిపోయిన గడ్డి క్లీన్ చేసేసి వీటిని కూరలలో, చింతపండు చారులో, ఏ కూరలోనే వేసుకోవచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.